బంగ్లాదేశ్ లో హిందూపై సాగిస్తున్న మారణ హోమాన్ని నిరసిస్తూ కాషాయ సేన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుంతకల్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాషాయ సేన నాయకులు మంజుల వెంకటేష్ ఆధ్వర్యం పాత గుంతకల్ బీరప్పగుడి నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. దేశంలో హిందువులు అన్ని మతాల వారిని గౌరవిస్తారన్నారు. అయితే బంగ్లాదేశ్ లో మాత్రం హిందువులను అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారన్నారు. దీనిపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హిందువులను ప్రేరేపించి కేవలం హిందువులనే టార్గెట్ చేసి రోడ్లో కొట్టి చంపి ఈడ్చుకుంటూ వచ్చి ఇంకా కసి తీరకపోతే వేలాడదీసి నిప్పు పెట్టిన సంఘటన ఈ యొక్క ప్రపంచంలో మానవత్వానికి సిగ్గుచేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇళ్లను తగలబెట్టడం కేవలం ఈ యొక్క మతోన్మాదం ఎటువంటిదంటే గతంలో ఎట్లా స్టార్ట్ అయిందంటే తస్లిమా నజరీన్ అనే ఒక రచయితను కూడా బంగ్లాదేశ్ లో అనేక ఇబ్బందులు పెట్టినారు. ఆమె బంగ్లాదేశ్ కు వెళ్ళకోకుండా ఇక్కడనే లాస్ట్ వరకు కూడా ఉండడం జరిగింది. అయితే ప్రపంచంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే ధర్మం ఏదైనా ఉన్నది అంటే అది నేను గర్వంగా చెప్తున్నా, నేను హిందువుగా చెప్తున్నా, అది హిందూ ధర్మం మాత్రమే. కేవలం ఇంకొక ధర్మం వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు, ఇంకొక ధర్మం వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు. కానీ లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్పే గొప్ప ధర్మం ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే.